వందే మాతరం సనాతన వజ్రాకి స్వాగతం. గత 2 రోజులుగా మీరు చూసే ఉంటారు. హిందువులు అని చెప్పుకునే వాళ్ళందరూ హింస, 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 అసత్యము ఇలాంటివి పాటిస్తూ ఉంటారని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అనడం జరిగింది. అదే పార్టీకి చెందిన ఇంకో రాజకీయ నాయకుడు భగవద్గీత కూడా హింసని ప్రేరేపిస్తుంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి అదేంటో చూద్దాం. దాని తర్వాత భగవద్గీత అర్థమైతే ఎలా ఉంటుందో అన్నది కూడా చూద్దాం. And Godse believe in Bhagavad Gita. Both believe in Bhagavad Gita. గాంధీ, గాడ్సే ఇద్దరు కూడా భగవద్గీతని నమ్ముతారు అంటున్నాడు ఈయన. Both read Bhagavad Gita. But Gandhi learned non-violence, tolerance and respect for human life from సో ఆ భగవద్గీత చదివిన గాంధీ అహింస, టాలరెన్సు ఇలాంటివన్నీ, రెస్పెక్ట్ ఫర్ ఉమెన్, ఆ ఆడవాళ్ళని గౌరవించడం ఇవన్నీ నేర్చుకున్నారంట. కాకపోతే అదే సేమ్ పుస్తకం చదివిన గాడ్సే ఏమో the Gita and the message of Lord Krishna. Godse learned violence, murder and intolerance from the same text. అదే పుస్తకంలోంచి గాడ్సే హింస, చంపడము ఇవన్నీ నేర్చుకున్నాడంట. సరే, గాంధీ ఆయనకి సంబంధించిన అహింస గురించి, లేదంటే ఆడవాళ్ళ గురించి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు, ఇట్లాంటి అంశాలన్నీ చాలామందికి ఈ మధ్య బయటపడుతూ ఉన్నాయి కాబట్టి దాని మీద నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. కానీ భగవద్గీత అర్థమైన వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ ఆలోచన శక్తి కానీ అసలు అర్థమైతే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఈయన ఎవరో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా చెప్పాల్సి వస్తే అది నిజంగానే సిగ్గుచేటు. Mahabharata, Bhagavad Gita discusses what is righteousness in the life. మహాభారతము, భగవద్గీత జీవితంలో అంతఃకరణ శుద్ధి, మంచి గుణము, సత్ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మాట్లాడతాయని చెప్తున్నారు ఆయన. Where there is righteousness in the heart, there is a beauty in the character. ఎవరి మనసులో అయితే, ఏ మనసులో అయితే ఈ అంతఃకరణ శుద్ధి, మంచి గుణం అనేది ఉంటుందో వాళ్ళ వ్యక్తిత్వం అందమైన వ్యక్తిత్వంగా ఉంటుంది, బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళకి అని ఆయన చెప్తున్నారు. That's what Mahabharata says, Bhagavad Gita says. అది భగవద్గీత నేర్పుతోంది అని చెప్తున్నారు ఆయన. Where there is a righteousness in the heart, there is a beauty in the character. Repeat with me. Where ఎంత చక్కగా అక్కడున్న ఆడియన్స్ తోటి నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేయండి, నేను అన్నది మళ్ళా చెప్పండి అంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అందరికీ అర్థమయ్యి బుర్రలోకి ఎక్కాలనే ఉద్దేశంతో అనమాట. ఒక గురువులాగా, ఒక టీచర్ లాగా, ఎంతైనా ఆయన అంత మంచి టీచర్ కాబట్టే అలా నేర్పించడం జరిగింది. there is righteousness in the heart, ఏ మనసులో అయితే అంతఃకరణ శుద్ధి, మంచి గుణము ఇలాంటివి ఉంటాయో there is beauty in the character. అలాంటి వారి వ్యక్తిత్వం అందంగా ఉంటుంది, అంటే బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ గుణం కూడా మంచిగా ఉంటుంది. When there is beauty in the character, there is harmony in the home. అలాంటి మంచి క్యారెక్టర్ అంటే అలాంటి మంచి వ్యక్తిత్వం ఎప్పుడైతే ఉంటుందో ఒక ఇంట్లో సామరస్యం అనేది కనిపిస్తుంది మనకి. When there is harmony in the home, there is order in the nation. Order. ఏ ఇళ్లల్లో అంటే ఎప్పుడైతే అందరి ఇళ్లలో సామరస్యం అనేది ఉంటుందో దేశం మొత్తంలో ఒక సత్ప్రవర్తన, ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. అందరూ కరెక్ట్గా బిహేవ్ చేస్తారు, సరైన మార్గంలో ఉంటారు. In the nation. When there is order in the nation, there is peace in the world. ఎప్పుడైతే ఆ దేశాలన్నిట్లలో అంటే దేశవ్యాప్తంగా అలాగా ఆర్డర్, అది దేశాలన్నీ కరెక్ట్గా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాంతి అనేది ఉంటుంది. ఇది భగవద్గీత, మహాభారతము నేర్పుతున్నాయని ఏపీజే అబ్దుల్ కలాం గారికి అర్థమైంది. మరి ఆ ముందు వాగిన అతనికి ఏమర్థమైందో నాకైతే తెలియదు. అలా అని చెప్పి
ఇక్కడ శాంతి, అహింస అనేది కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. హింస అంటే బలవంతుడు బలహీనుడిని లేదా అకారణంగా పెట్టేది. అంతేగాని ఎవడైనా దాడి చేయడానికొస్తుంటే లేదా అధర్మం చేస్తుంటే చేతులన్నీ కట్టేసుకొని, "అయ్యా! నీ ఇష్టమయ్యా" అనడము, లేదంటే ఒక చెంప పగలగొడితే చేతగాని వాళ్ళగా ఇంకో చెంప చూపిచ్చడము కాదు. అది కూడా అర్థమైన వాడికి, అంటే బలము, ధర్మము అర్థమైన వాడికి శాంతి అనేది నెలకొల్పడం తెలుస్తుంది అన్నది కూడా ఈయనకి ఎలా అర్థమైందన్నది ఒకసారి మళ్ళా చూద్దాం మనం. You are known to be a deeply spiritual person. Have you ever felt guilty or conflicted about developing nuclear weapons? ఈ ఇంటర్వ్యూ చేసే ఆయన అబ్దుల్ కలాం గారిని, "మీరు చాలా ఆధ్యాత్మికమైన వ్యక్తి అని అందరికీ తెలుసు. సో, ఇలాంటి అణ్వస్త్రాలు తయారు చేయడం పట్ల మీకేదైనా బాధ గాని, అంటే ఇలా చేయకూడదు అనే ఆలోచన గాని ఎప్పుడైనా వచ్చిందా? అది తప్పు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆ గిల్ట్ ఉందా?" అని అడిగితే, శాంతి, శక్తి ఉంటే దేశం ఎలా బాగుంటుంది అని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏం చెప్పారో చూద్దాం. Why or why not? I realize that for my country's development, దేశ అభివృద్ధి కోసం peace is essential. శాంతి అనేది ఖచ్చితంగా అవసరం, తప్పదు. Peace comes out of strength. శాంతి అనేది బలం నుంచి, శక్తి నుంచి వస్తుంది. Strength respect the strength. ఆ శక్తే ఇంకో శక్తిని గౌరవిస్తుంది. Peace, that is how weaponized missiles were born. ఆ ఆలోచనతో ఈ మిజైల్స్, ఈ అస్త్రాలు ఇవన్నీ తయారు చేయడం జరిగింది. So the only strength you need, minimum strength to keep the nation peaceful, and so that you can enter into the necessary developmental missions. అది మీరు బయట నుంచి వచ్చే దాడులని ఆపడానికి, ఇంటర్నల్‌గా దేశం లోపల కూడా భద్రత ఉండడానికి వాటన్నిటికీ ఆ శక్తి అవసరం. అది ఉన్నప్పుడే శాంతి ఉంటుంది. శాంతి ఉన్నప్పుడే దేశంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ ధైర్యంగా మనం చేయగలుగుతాం. ఇది భగవద్గీత, మహాభారతము, కృష్ణుడు అర్జునుడికి చెప్పిన విషయం ఏమిటి అన్నది అర్థమైన వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంటుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వాగినట్టు మహాభారతం యుద్ధాన్ని ప్రేరేపించలేదు. మహాభారతం ధర్మాన్ని కాపాడడం, భగవద్గీత ధర్మాన్ని కాపాడడం నేర్పింది. అండ్ అధర్మాన్ని ఆపడానికి చేయాల్సిన లేదా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి అని కూడా నేర్పింది. అంతేగాని ఎవడు పడితే వాడు వాగేటట్టు హింస అనేది ఎప్పుడూ ప్రేరేపించలేదు. అండ్ దానికి తోడు ఇంకా మీరు గుర్తుపెట్టుకుంటే కొన్ని పార్టీల వాళ్ళు, "మేము అణ్వస్త్రాలన్నిటినీ డిస్మాంటిల్ చేసేస్తాం, తీసేస్తాము" అన్నారు. ఆళ్ళకి కూడా భగవద్గీత కాదు కదా, మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకపోయి ఉండాలి. ఎందుకంటే అలా తీసేసి వేరే దేశాల ముందు చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితికి తీసుకొద్దాం అనుకున్నారు దేశాన్ని. సో, అందుకే మళ్ళీ చెప్పేదేంటంటే భగవద్గీత ధర్మాన్ని కాపాడటము, అధర్మాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అన్నది నేర్పిందే గానీ హింస ఎప్పుడూ నేర్పలేదు. అండ్ అలా ధర్మాన్ని కాపాడుకున్నప్పుడు, ధర్మంగా ఉన్నప్పుడే శాంతి అనేది ఉంటుంది అన్నది కూడా భగవద్గీత నేర్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ మిత్రులతోటి, మీ కుటుంబ సభ్యులతోటి షేర్ చేయండి. కుదిరినంత మందికి ఈ వీడియో చేరేలాగా లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఉంటుంది. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.